హరే కృష్ణ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దీపజ్యోతి పరబ్రహ్మణే నమ. కార్తీక మాసం 14వ రోజు. కార్తీక మాసం అనేది హిందూ ధార్మిక జీవనంలో అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో ప్రతి ఒక్క రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. 14వ రోజును ఒక ఆధ్యాత్మిక ఉత్సాహంతో ప్రారంభించాలి. ఇది కార్తీక దీపాలను వెలిగించడంలో, ఉపవాసాలను పాటించడంలో, వ్రతాల ఆచరణలో విశేష ప్రాముఖ్యత గల రోజు. భగవంతుని సేవను, భక్తిని, ధర్మాన్ని కొనసాగించేందుకు ఈరోజు ఒక ఉత్తమ అవకాశం. భక్తులు ఈ రోజును గంగా స్నానం చేసి శివుని మరియు విష్ణువుని పూజిస్తూ తమ మనస్సును పవిత్రం చేసుకుంటారు. ఈరోజు భక్తులు ముఖ్యంగా శివ పూజ, విష్ణు పూజలు చేస్తారు. ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి నదిలో కానీ గంగాజలంతో కానీ స్నానం చేసి దీపాన్ని వెలిగించడం శ్రేయస్కరం. దీపదానం ఈ రోజున అత్యంత పుణ్యఫలదాయకం. కార్తీక దీపాలను శివాలయాల్లో, విష్ణు మందిరాలలో, తులసి కోట దగ్గర వెలిగించడం వల్ల పాపాలు తొలగిపోతాయి. భగవంతునికి నైవేద్యంగా పాలు, తేనె, పంచామృతం వినియోగించడం విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు నిర్వహించే శ్రద్ధతో కూడిన దీపారాధన మన జీవితంలో అంధకారాన్ని తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించగలదు. కార్తీక మాసంలో రోజు ఒక దీపం వెలిగించడమే కాక మన హృదయంలో కూడా భక్తి దీపాన్ని వెలిగించుకోవాలి. ఇది ధర్మ మార్గంలో మనకు అచంచలమైన బలాన్ని ఇస్తుంది. శివుడు ఆనంద తాండవం ఆడే భవభయ హరుడు. కార్తీక మాసంలో 14వ రోజు ఈ తాండవ రహస్యాన్ని తెలుసుకుంటూ మన లోపలి అసత్యాన్ని తొలగించుకోవడం ధ్యేయం కావాలి. కార్తీకే దీపదానం తు యత్కృతం పుణ్యకర్మణాం తేన పాపం నశ్యతే జన్మకోట్యాం సముద్భవం. కార్తీక మాసంలో దీపదానం చేసిన పుణ్యాత్ముల పాపాలు లక్షల జన్మల నుండి కలిగినవైనా నశించిపోతాయి. ఈ 14వ రోజున మనం చేసిన ప్రతి దీపదానం, ప్రతి జపం, ప్రతి శివనామస్మరణ మన జీవితంలో వెలుగు పంచే బలమైన మార్గదర్శకాలు అవుతాయి. ఈరోజు భగవంతుని ప్రసాదంతో మన జీవితంలో శుభతే వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. హరే కృష్ణ.